ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ఇజ్రాయెల్ మీద సౌత్ ఆఫ్రికా కేసు వేస్తే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పలు దేశాలు తోడవుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా అదే ఏదైతే దాని మీద శిక్షించాలి, ఇజ్రాయెల్ ప్రధానమంత్రిని శిక్షించాలి, ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని శిక్షించాలని వేసినటువంటి కేసు మీద కొత్త మలుపులు తిరుగుతుంది. మేజర్ ఎంబరాస్మెంట్ ఫర్ ఇజ్రాయెల్. 2 more nations హ్యావ్ backed South Africa's case against Tel Aviv in the ICJ. Brazil and Colombia supported South Africa's lawsuit on Israel's planning a genocide in Gaza. Hours before the hearing at the Hague, Israel PM Benjamin Netanyahu issued a statement declaring that his country has no plans of reoccupying Gaza. He added that Israel was fighting Hamas terrorists and not Palestinian people in Gaza. చివరికి ఈ కోర్టు, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు తీర్పు ఇవ్వబోయే కొద్దిసేపటి ముందు నెతన్యాహు చెప్పుకొచ్చారు, మేమేం గాజాను ఆక్రమించుకోవాలనుకోవట్లేదు, లేకపోతే పాలస్తీనా మాకు అవసరం లేదు, కానీ హమాస్ తీవ్రవాదులు లేకపోతే ఎవరైతే ఇజ్రాయెల్ మీద దాడులు చేసినటువంటి తీవ్రవాదుల మీద దాడులు మేము చేస్తున్నాం తప్పించి ఏదో దేశాన్ని ఆక్రమించుకోవడానికి ఏం కాదు, దాని మీద వేసేటువంటి అని తప్పుడు కేసులు అని చెప్తున్నారు నెతన్యాహు.